కృష్ణము ఈ గ్రామం పేరు రావల్. ఏ విధంగా పొద్దున మనము గోకుల్ మహారానికి వెళ్ళాము, అక్కడికి మనం కృష్ణుంది జన్మస్థానము అనొచ్చు కూడా, అనకు అంటే అనొచ్చు కూడా, ఇంకా అనరాదు కూడా. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ జన్మిస్తాడు కూడా, జన్మించాడు కూడా. చెప్పాను కదా, యాక్చువల్ కృష్ణుడు జన్మం జరుగుతుంది గోకులంలో. మథురలో జన్మించింది చతుర్భుజ విష్ణు రూపం. కనుకనే కృష్ణుడు గోకులంలో ప్రకటిస్తాడు. అప్పుడు భగవంతుడు సర్వశక్తివంతుడు. శక్తిమానుడు శక్తి లేకుండా ఉండలేడు. కనుకనే భగవంతుడు అవతరించినప్పుడు, శక్తిమాన్ అవతరించినప్పుడు శక్తిమాన్తో పాటు శక్తి కూడా అవతరిస్తుంది. ఆ శక్తి శ్రీమతి రాధారాణి. కనుకనే రాధారాణి జన్మించిన ఊరు ఇది, ద బర్త్ ప్లేస్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. మళ్ళీ రేపు మనం నందగాం వెళ్తున్నాం. రేపు మొత్తం దినమంతా హాఫ్ డే నందగాం, హాఫ్ డే బర్సానా. కనుకనే ఇప్పుడు చెప్పినట్టుగా కృష్ణుడు దామోదర్ లీల అయిన తర్వాత వాళ్ళు బృందావన్ వచ్చేసింది. బృందావన్కి వెళ్ళి మళ్ళీ చట్టికరాన ఒక స్థలం అక్కడికి వచ్చేసింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి గోవర్ధన్ రాధాకుండ ఏరియాలో, మళ్ళీ అక్కడికి వెళ్ళి చక్కగా నందగాంకి వచ్చేసింది. అప్పుడు కృష్ణుడు తీసుకొని నంద మహారాజు ఇంకా వాళ్ళ మొత్తము టీము వాళ్ళు ఇటువైపు వచ్చేస్తే, అప్పుడు నంద మహారాజుని మిత్రుడు, సన్నిహితమైనటువంటి మిత్రుడు, అంటే వాస్తవం వాళ్ళు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్, సోదరులాగానే. ఎవరు? వృషభాను మహారాజు. దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. తో వృషభాను మహారాజు ఇంకా కీర్తిద, ఇక్కడ యశోద, అక్కడ కీర్తిద. తో వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళు బర్సానాకి వచ్చేస్తారు. తో బర్సానా ఇంకా నందగాం మధ్యలో కేవలము 8 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ విధంగా నందగాం ఇంకా బర్సానాలో ఎక్కువ సమయం గడపడం జరిగింది. కృష్ణుడి ఇంకా శ్రీమతి రాధారాణి అక్కడ లీలలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కనుకనే అక్కడ జనాలు ఎక్కువ దర్శనంకి వెళ్తారు, ఇక్కడ కూడా వెళ్తారు. ఇది జన్మస్థానం ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిది జన్మస్థలి ఉంటుంది, ఇంకా లీలాస్థలి ఉంటుంది. కృష్ణుడు గీతలు ఏం చెప్తుండు? జన్మ కర్మ చమే దివ్యం. నా జన్మము ఇంకా నా కర్మస్థలి ఇంకా జన్మస్థలి. సో రాధారాణిది పుట్టిన స్థలం ఇది, కానీ పెరిగిన స్థలం మాత్రం బర్సానా. సో అది అక్కడికి మనము రేపు వెళ్దాం. రేపు మార్నింగ్ హాఫ్ నందగాం, సెకండ్ హాఫ్ ఏమో మనము బర్సానాలో గడుపుతాం దినమంతా. ఇలా గుడ్డు కోతులు, వాళ్ళు కోతులు. అట్ ద సేమ్ టైం మనం ఒక విషయం మర్చిపోవద్దు, వాళ్ళందరూ భగవంతుడి నిత్య పార్షదులు. ఎన్నో జన్మాల తపస్సు, భక్తి, దాని ఫలితం వాళ్ళు ఇక్కడ జన్మించి వాళ్ళు చూడడానికి ఊరు పిల్లలా కనిపిస్తుంది. మన దగ్గర అడుక్కుంటుండ్రు, చేస్తుండ్రు. కనుకనే ఒక్కరు వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళే ఒక వ్యక్తి, ఒక భక్తులు అంటారు, ప్రభుజీ ఈ ఊర్లో దరిద్రం బాగుంది కదా, ఈ ఊర్లో దరిద్రం బాగుంది కదా. నేను ఎందుకు అట్లా అంటాను అంటే, చిన్న చిన్న పిల్లలు పిచ్చి పడుకుని పడుతుండ్రు, వాళ్ళు మెంబర్ పడుతుండ్రు, రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు ఇది అది అనుకుంటారు. నిన్న వాళ్ళు ఎవరు ఊర్లో ఉంటుండ్రు, వాళ్ళు ఎక్కడ జన్మించిండ్రు, అన్ని లక్ష్మీలకు మూలము, ది ఒరిజిన్ ఆఫ్ ఆల్ లక్ష్మీస్ ఎవరి నుండైతే లక్షల లక్షల లక్ష్మీలు ఎవరి దేహం నుండి ప్రకటిస్తారో ఆ రాధారాణి ఊర్లో వాళ్ళు జన్మించిండ్రు. వాళ్ళ దరిద్రం ఎక్కడిది?
నిన్న వాళ్ళు భిక్ష అడుగుతుండ్రు, కేవలము మనకు అవకాశం ఇస్తుండ్రు వాళ్ళ సేవ చేయడానికి. ఇంకా వాళ్ళ సేవ చేసుకొని మనము కొంచెము భక్తిలో ముంగటి వెళ్ళడానికి వాళ్ళు మనకు అవకాశం ఇస్తుండ్రు. ఎట్లా? భిక్ష అడిగి కనుక వాళ్ళు సతాస్తారన్నమాట. ఈ బ్రజ్ల బృందావన్ల పిల్లల గుణమే అంటారు, కోతి గుణం, కోతి చేస్తారు, బాగా చేస్తారు, సతాంశులు బాగా. ఇది న్యాచురల్ వాళ్ళకు. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్దలను సతాస్తారు అట్లున్నారు. పెద్ద ముసలు చూసావా అసలు తెరవపరు కనుకనే వాళ్ళందరూ నా ఓపికను టెస్ట్ అవుతారు. వాళ్ళు టెస్టింగ్ మై పేషెన్స్. ఇది వాళ్ళు కాదు, స్వయంగా రాజరాని అనుగ్రహిస్తుంది. ఆ విధంగా చూడాల్సింది. నాట్ ఎస్ అ డిస్టర్బెన్స్, ఎంటర్టైన్మెంట్ చూసే విధానం మీద ఉంటుంది. డిస్టర్బెన్సా లేక ఎంటర్టైన్మెంట్? కనుకనే భగవంతుడు అవతరించినప్పుడు భగవంతుని శక్తి కూడా అవతరిస్తుంది. ఎందుకంటే శక్తి ఇంకా శక్తిమానుడు వీళ్ళెన్నో కూడా విడిపోయి ఉండలేదు, ఎన్నడూ ఉండలేదు. కనుకనే కృష్ణుడు ఇక్కడ గోకులంలో ప్రకటిస్తే రాధరాని ఇక్కడ ప్రకటిస్తుంది. వృషభాను మహారాజు ఇంకా కీర్తిగా కూడా వీళ్ళలాగా చాలా రోజులు సంతానం లేదు. వేరే వేరే కల్పలల్లో రాధరాని యొక్క ప్రాకట్యం విషయము వేరే వేరే కథలు ఉన్నాయన్నమాట. లేక ప్రతి ఒక్క కల్పంలో పట్ల భగవంతుడు కానీ లేక భగవంతుడి శక్తి కానీ వేరే వేరే రూపంలో అవతరిస్తుంది. కొన్ని కల్పలల్లో సీతమ్మ లాగా వృషభాను మహారాజు తన భూమి దున్నుతూ ఉంటే సీతమ్మ ఏ విధంగా భూమిలోకి ప్రకటించిందో అట్లా రాధరాని ప్రకటిస్తుంది జన్మము. ఇంకొక కల్పం ఎట్లా చెప్పడం ఉంది, ఇక్కడనే రావల్లో ఒక పేద దివ్యమైనటువంటి కోనేరు ఉంటుంది. అందులో 1,00,000 దళాల కమల పువ్వు ఉంటుంది. వృషభాన మహారాజు ప్రొద్దున అందులో స్నానంకి వెళ్తే ఆ కమల పువ్వు సెంటర్లో శ్రీమతి రాధరాని ప్రకటిస్తుంది. వేరే వేరే కల్పలలో వేరే వేరే ఉంది చెప్పండి ఆమె ప్రాకట్యం. కానీ ఎప్పుడైతే కృష్ణుడు అవతరించిందో అప్పుడు నారదముని కృష్ణుని దర్శనం చేసుకున్నాడు, శక్తిమాన్ దర్శనం చేసుకున్నాడు. కానీ శక్తితో దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అతనికి ఖచ్చితంగా నమ్మకం భగవంతుడు అవతరించినంటే భగవంతునితో పాటు భగవంతుని అంతరంగ శక్తి, భగవంతుని అల్లాదిని శక్తి, కృష్ణునికి ఆనందం కలిగించే తన శక్తి రాధరాని కూడా ఎక్కడో అవతరించి ఉంటుంది. కానీ ఎక్కడ నారదుడు వెతుకుతుంది అనమాట. వెతుకుతూ ఇక్కడ వచ్చేసి రావల్కి. రావల్లో నారదుడి విషయం తెలిసింది. ఈ వృషభాను మహారాజు ఇంట్లో ఒక చిన్న పాప జన్మించింది. కనుకొని నారదుని ఇక్కడికి వస్తాడు వృషభాను మహారాజు దగ్గరికి. అయ్యా మరి మీ ఇంట్లో ఒక పాప జన్మించిందట, మాకు దర్శనం ఇవ్వరా? ఇప్పుడు మనపైకి మనం జీవితంలో మనకు ఒక గుణం ఉంది, మంచిగా ఉంటే ఎప్పుడు మనం చెప్పడము చూపించుకుంటాం లేదా? కానీ ఏదన్నా ఇప్పుడు నా కొడుకు పాస్ అయ్యిండు ఫస్ట్ వచ్చా చెప్పడం, లడ్డూలు పంచుతాము. నా కొడుకు ఫెయిల్ అయ్యింది చెప్పాల్సింది చెప్పడమా? రేపు మీరు ఫస్ట్ వచ్చిండా, మా ఆవిడ ఫస్ట్ వచ్చిండు ఇంటికి వెళ్ళే చెప్తాం. అట్లా మీరు 3 గంటలు ఫస్ట్ అయితే మావాడు వెనుకుండి వాడు ఫస్ట్ వచ్చిండు చెప్తాం. అట్లా చెప్తాం. ఎవరు ఇష్టపడరు. అడిగినా కానీ వాళ్ళు ఏదో కథ చెప్తారు, ఇట్లా కాదు అట్లా కాదు, వాస్తవంగా రిజల్ట్ రాలేదు, ఇంకా అట్లుంది ఇది ఉంది, ఏదో కథలు బొగ్గుతాం మనం. ఎందుకు? మన గుణం అది. వృషభాను మహారాజు కూడా ఎప్పుడైతే నారదుని అడిగాడో, బాబా మీ ఇంట్లో కూతురు జన్మించింది కదా, పాప జన్మించింది, నాకు దర్శనం ఇవ్వండి. కానీ వాళ్ళు ముంగడికి రాదు. ఎందుకంటే రాధారాణి పుట్టుకం నుండే
ఆమె ఎన్నడూ కళ్ళు తెరవలేదు, కళ్ళు తెరిచి చూడలేదు, నోటి నుండి ఆ లేదు ఊ లేదు. ఏమన్నా ఇట్లా బొమ్మ కానీ ఇట్లా పిల్లలు ఆడుతుంది కదా చేసినా కానీ నో స్పందన. అంటే మాటలు లేవు, చెవులు లేవు, కళ్ళు కూడా లేవు. సంతానం అయిందని అందరికీ సంతోషం ఉంది, కానీ ఇటువంటి సంతానం పుడితే లేకుండా ఎంత బాధ ఉండేనో దానికంటే ఇంకా బాధ అవుతుంది. సో కనుకనే వీళ్ళు వెనుక ముందు అవుతుంది. కానీ ముందింద్ర ఇంత గొప్పమైన భక్తుడు కదా, అతను అడిగిన తర్వాత చూపకపోవడం, చెప్పకపోవడం ఇది ఒక అపరాధం. కనుక వాళ్ళు బాధపడుకుంటా, అయ్యా మీరు విన్న విషయము నిజమే, కానీ ఇట్లుంది విషయం. పాప పుట్టిన నుంచి ఒక మాట లేదు, మాట అనేది కనీసం ఒక కీక లేదు, ఆ లేదు ఊ లేదు, చెప్పినా కానీ వింటలేదు, స్పందిస్తలేదు, కళ్ళు కూడా ఎదుగుతలేదు. అటువంటి పరిస్థితి. సరే అయినా కానీ నాకు దర్శనం ఇవ్వండి అని నారద ముని ఆ లోపలి కక్షంలోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆ చిన్న పాపను చూడసరికి, ఆ కాంతి చూసరికి నారదు తెలుసుకుంటే అవును శక్తి ఇక్కడ ఉంది. ఒక నారద ముని వాళ్ళతో రిక్వెస్ట్ చేశాడనమాట, హరిబోల్ ఏమైనా రీసెర్చ్ నడుతుందా, ఎందుకు మీకు నా చెట్టు అక్కడ అవసరమా? నువ్వు వింటలేవు, ఇంకోలో డిస్టర్బ్ చేస్తున్నావు, అవసరం ఏముంది? ఇప్పుడు మొలక వీకెండ్ మొత్తం డిస్కస్ చేస్తుంది, క్లాస్ నడుతున్నాను, అవసరం అది? నాకు కొంచెం ఏకాంతం ఇవ్వండి, మీ పాపతో ఏకాంతం ఇవ్వండి, నేను చూస్తే మనం చేయగలిగితే. అందరికి ఆశ ఉంటుంది కదా, అయ్యో ఇంత గొప్ప మహాత్మ వచ్చి మన పాప వాళ్ళుతామో, మాట్లాడుతుందేమో, వింటదేమో, చూస్తుందేమో అని ఆశ ఉంటుంది. డోర్స్ క్లోజ్. అప్పుడు నారదుని అమ్మవారి పాదాల మీద పడి, అమ్మ ఇదేంది మీ లీల, ఈ మీ లీలేంది, మీరు అవతరించేది ఇక్కడ, కానీ ఈ లీలేంది. కనుకనే ఈ స్వరూపం కాకుండా మీ నిజ స్వరూపము మాకు దర్శనం ఇవ్వండి. గోలోకంలో మీ ఏ స్వరూపం ఉంటుందో ఆ స్వరూపం దర్శనం ఇవ్వండి అని నారదుని రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు గోలోకంలో రాధారాణి వయస్సు 14 ఏళ్ళ అమ్మాయి, కిషోరావస్థ ఉంటుంది. రాధారాణి ఒక ఫేవరెట్ పేరేంది కిషోరి. ఆ కిషోరి స్వరూపం దర్శనము నారదునికి రాధారాణి ఇక్కడ ఈ మందిరంలో, ఇక్కడ మందిరం ఉందో అది వృషభాను మహారాజ్ ఇల్లు, అక్కడ దర్శనం వచ్చింది. అద్భుతమైన అలౌకికమైన స్వరూపం, బంగారం చకచక మెరుతుంది. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి. రాధారాణి స్వరూపం ఎట్లుంటుంది? కరిగిన బంగారం. మనమందరం బంగారం చూసినాం, కానీ మీ పైకి ఎందరు కరిగిన బంగారం చూసిన? నాకు అవసరం లేదు, అవసరం ఉంది. నేను మొన్న చూసిన, కావాలని మొన్న ప్రత్యేకించి పోయినాను. మరి కొంచెం గోల్డ్ ఉండే అన్ని చిన్న చిన్నవి, వాళ్ళు డొనేషన్ ఇచ్చింది, ఆ చిన్న చిన్న ముక్కలు ఉంటే అడ్డు ఉదయని అన్నింటికి అరిగించిన. అప్పుడు చూస్తుంటే అబ్బా రాధారాణి స్వరూపం ఎట్లుంటుంది. సో తప్త కాంచన, తప్త మీన్స్ మోల్టన్, కరిగిన బంగారం. కాంచ అంటే బంగారం, తప్త కాంచన గౌర అంగి. గౌర అంటే ఇది గోల్డెన్ కలర్, అంగి అంటే దేహం. అది రాధారాణి స్వరూపం. బంగారం, కరిగిన బంగారం ఇట్లా మెరుస్తుందో రాధారాణి స్వరూపం ఆ కాంతితో ఇక్కడ మెరుస్తుంది. మొత్తం రూము ప్రకాశవంతమైంది. ఆ దివ్యమైన స్వరూపం చూసిన నారదుని పాదాల మీద పడ్డది. ఎన్నో స్థుతులు, ఎన్నో ఇక్కడ బయట అర్థమైతే లేపైతుందని. కాసేపు తర్వాత రాధారాణి నారదునికి ఈ దర్శనం విషయం చెప్పదు, సరైన సమయంలో నేను నన్ను జరుగుతుంది ప్రకటిస్తాను.
అంతవరకు ఈ షుడ్ బి ఆ రహస్యం, ఒక సీక్రెట్ ఉండాల్సింది. అప్పుడు నారదముని ఆ పారవేశ్యంలో తనను ఎట్లా చదువుకున్నాడు, లోపట్ల కింద రోల్ అవుతుండు పడుతుండు ఎక్స్టసీ. మళ్ళీ తనను సిద్ధాంచుకొని బయటకు వచ్చి ఏం లేదమ్మా తొందరనే మీ పాప మంచి అవుతుంది, మీరేం బాధ. దాని తర్వాత వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నంద మహారాజు వృషభాను మహారాజు. తర్వాత 1 సంవత్సరం వరకు ఏం జరగలేదు, ఏం మాట లేదు. రాదని 1 సంవత్సరం అయింది. అప్పుడు వీళ్ళు ఇక పిలుచుకున్నారు, ఇక బయట ఎవరు పిలుచుకోలేరు, నంద మహారాజు పిలుచుకున్నారు. వాళ్ళు గోకులంకి వెళ్ళారు, మనం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ముచ్చట పెడుతున్నారు, నంద మహారాజు ఇంకా వృషభాను మహారాజు, కీర్తిదా ఇంకా యశోద. కానీ మన దొర ఎటువైపు లోపల తన శక్తిని దర్శనం చేశాడు. పోయి చక్కగా ఉయ్యాలగడ పోయి రాధా అని పిలిచేసరికి అప్పుడు మొదటిసారి కన్వర్షన్, అప్పుడు మొదటిసారి పలికింది, ఇప్పుడు మొదటిసారి విన్నాను. ఎందుకంటే కృష్ణుని తప్ప నేను ఎవరిని కూడా చూడలేదు. రేపు పొద్దున మనము రాధారాణి వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్ళాము, అక్కడ కొన్ని లీలలు ఉన్నాయి, చాలా అంటే కృష్ణుని చాలా కోతి శాస్త్రాలు అంటారు కదా, అవన్నీ అక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ రాధా తత్వము అవన్నీ ఏందో ఇంకా వివరించి రేపు పొద్దున మనం అక్కడ చర్చిస్తాం. మార్నింగ్ కూడా కొంచెం ఫ్రెష్ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు తొందర మంచిగా దిగుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం మీరు తిన్నారు కదా కొంచెం, కనుకనే ఫస్ట్ దర్శనం రాధారాణి కృష్ణుడి ఇక్కడ చేసుకున్నాను. Then she started to speak. Then she started to see. Then she began to hear. ఎందుకంటే రాధారాణి ఎవరు, జస్ట్ ఒక కృష్ణుని గర్ల్ ఫ్రెండ్ కాదు ఆమె. మంది బయట ఎట్లుతారు, కృష్ణుని గర్ల్ ఫ్రెండ్ ప్రియసి కాదు, ఆమె భగవంతుని అంతరంగ శక్తి ఉంది. గోలోక ధామంలో, ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక లోకంలో అన్ని వైకుంఠ లోకాలపైకి శ్రేష్టమైన లోకము ఇది గోలోకం. దాని ఆకారము లక్ష దళాల కమల పూల ఆకారం దట్ షేప్. అక్కడ కేవలం గౌలే ఉంటాయి, కేవలం అందుకని గౌలోకం అది. ఆ గౌలోకంలో ది ఒరిజినల్ డివైన్ కపుల్, ఒరిజినల్ మూలమైనటువంటి దివ్యమైన జత వాళ్ళు రాధాకృష్ణుడు. అరే వాళ్ళు పెళ్లి కాలేదు కదా, చాలా మంది అంటారు అరే లక్ష్మీనారాయణ ఉంటారు కానీ రాధాకృష్ణుడు మీరు పూజిస్తారు ఏంది, వాళ్ళ పెళ్లి కాలేదు కదా. మీరు రాధమ్మని ఎందుకు పెడతారు మందిరంగా, లక్ష్మీని పెట్టాల పక్కన. నేను వాళ్ళకి చెప్తాను, ఫిలిం ఇండస్ట్రీలో ఎందరో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, అది చేసుకోండి కదా. నాకు తెలుగు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా హాలీవుడ్లో తెలుగులో ఏదైనా హస్బెండ్ వైఫ్ కపుల్స్ హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు ఎవరు పేరు సూర్య జ్యోతిగా వాళ్ళు తెలుసా మీకు? కొత్త ఇప్పుడు కొత్త అల్లు అర్జున్ బి భార్య హీరోయినా, సో ఆమె హీరోయిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆమె కూడా నంబర్ 1 హీరోయినే. వాళ్ళిద్దరు పెళ్లి హస్బెండ్ వైఫ్, పర్సనల్ లైఫ్లో వాళ్ళు హస్బెండ్ వైఫ్. కానీ వాళ్ళు ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసరు వాళ్ళిద్దరిని సైన్ అప్ చేసుకుంటారు ఒక మూవీ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసరు వాళ్ళని ఇద్దరిని మూవీ కోసం సైన్ అప్ చేసుకుంటారు. కానీ ఆ మూవీలో కేవలము 99% కేవలము వాళ్ళ ఏమంటారు ప్రేమ ప్రకరణాలే ఉన్నాయి. ఇంకా చివరికి ఆ మూవీ ఎట్లా పెడుతుంటే ఆ హీరోయిన్ది పెళ్ళి హీరోతో కాదు ఇంకొంత అయిపోతుంది. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమంటారు
అరే పెళ్ళి కాలేదు. పెళ్ళి ఎక్కడ కాలేదు? పెళ్ళి ఎక్కడ కాలేదు? ఆ సినిమాలో ఆ మూవీలో కాలేదు. కానీ ఒరిజినల్ వాళ్ళు ఎవరు? భార్య భర్త. కనుకనే ఒరిజినల్ జత రాధాకృష్ణులు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ గోలోకం నుండి అసంఖ్యమైనటువంటి వైకుంఠ లోకాల్లో విష్ణుగా విస్తరిస్తాడు, నారాయణ అవుతాడు, అప్పుడు ప్రతి ఒక్క నారాయణతో పాటు అతనికి నారాయణ తోడుగా రాధారాణి లక్ష్మిలుగా విస్తరిస్తుంది. అన్ని నారాయణలకు మూలము కృష్ణుడు, అన్ని లక్ష్మీలకు మూలము శ్రీమతి రాధారాణి. కనుకనే మనం ఒక్క లక్ష్మిని సేవిస్తే పూజిస్తే మనం ఎన్ని లక్ష్మీలను పూజిస్తాం? అసంఖ్యమైన లక్ష్మి. మా కొడుకులలో మందిరం ఉంది, అష్టలక్ష్మి మందిరం ఉంది. అష్టలక్ష్మి కాదు, ఇక్కడ సర్వలక్ష్మి. అన్ని లక్ష్మిలను ఒక్కడి దెబ్బ పూజిస్తున్నాం. ఎందుకంటే సమస్త లక్ష్మిలు తన నుండే ఉద్భవిస్తాం. ప్రతి ఒక్క నారాయణతో పాటు ఒక లక్ష్మి ఉంటుంది. ప్రతి ఒక్క వైకుంఠ లోకంలో ఎన్నో అసంఖ్యమైన వైకుంఠ లోకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వైకుంఠ లోకంలో ఒక లక్ష్మీనారాయణ ఉంటుంది శాశ్వతంగా. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. భగవంతుని యొక్క అంతరంగ శక్తి. ఏ శక్తి ద్వారా భగవంతుడు ఆనందం అనుభవిస్తాడు? భగవంతుని అసంఖ్యమైన శక్తులపైకి ముఖ్యమైన 3 శక్తులు ఉన్నాయి. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇంకా తటస్థ శక్తి. 3 శక్తులు, అసంఖ్యమైన శక్తులు కలిగి ఉన్నవాడు. ఇక్కడ సారాంశంగా చూస్తే అంతరంగ, బహిరంగ, ఇంకా తటస్థ. సో బహిరంగ శక్తి ఈమె భౌతిక ప్రపంచం చూసుకుంటుంది. దుర్గాదేవి మహామాయ. భౌతిక లోకంది బాధ్యత ఎవరిది? దుర్గాదేవిది, మహామాయ. ఆమె కూడా రాధారాణి స్వరూపం. ఏ విధంగా అయితే ఒక కాయిన్ ఉంటుంది, కాయిన్కి చుట్టూ ఇంకా హెడ్స్ అండ్ టేల్స్, అదేవిధంగా రాధారాణి ఇట్లా తిరిగితే ఆమె దుర్గా అయిపోతుంది. సో బహిరంగ శక్తి. మళ్ళీ తటస్థ శక్తి. తటస్థ శక్తి నుండి మనం ఉద్భవించిన జీవులను. జీవుని ఉత్పత్తి తటస్థ శక్తి నుండి జరుగుతుంది. ఇంకా భగవంతుని అంతరంగ శక్తి ఉంటుంది. సో మనము గోడ మీద పిల్లిలాగా, అయితే ఇటు దుంకచ్చు, అటు దుంకచ్చు. గోడ మీద పిల్లికి ఆప్షన్లు ఉంటాయి, ఇటు పోదామా అటు పోదామని. సో అదేవిధంగా భగవంతుడు జీవాత్మలకు ఒక స్వాతంత్రం ఇచ్చి ఉంటాడు, ఫ్రీ విల్. సో ఆ స్వాతంత్రాన్ని జీవుడు ఎలా వాడుకుంటాడు? అంతరంగ శక్తిలో ఉండాలని వాడుకుంటాడా, లేక బహిరంగ శక్తిలో ఉండాలని వినియోగిస్తాడా? దాన్ని బట్టి మనం గతించదు. అంతరంగ శక్తితో ఉంటే వాడు వైకుంఠం ఉండిపోతాడు. బహిరంగ శక్తి ఉండాలని దాన్ని కలుసుకుంటే వాడి భౌతిక ప్రపంచం వచ్చింది. ఇది అంతరంగ శక్తి మళ్ళీ 3 భాగాలు డివైడ్ అవుతుంది. సంవిత్, సంధిని, ఇంకా అల్లాదిని. సంవిత్, సంధిని, ఇంకా అల్లాదిని. లాదిని. హెచ్ సైలెంట్. HLA. तो H is right H. H సైలెంట్ ఉంటుంది. तो అల్లాదిని లేకుంటే లాదిని. యాక్చువల్లీ హెచ్ మనం సగం పలుకున్నట్టు. तो లాదిని శక్తి మనం పలుకుతాం. तो ఈ లాదిని శక్తి సంవిత్, సంధిని, ఇంకా లాదిని. అయితే సంవిత్ ద్వారా భగవంతునికి సంపూర్ణమైన జ్ఞానం. ఆ శక్తి ద్వారా భగవంతునికి ఈజ్ ఆల్ కాగ్నిసెంట్, హీ నోస్ ఎవ్రీథింగ్. సంధిని ద్వారా మొత్తం ఆధ్యాత్మిక జగతాలు ఆధారపడి ఉంటాయి. ఇంకా అల్లాదిని శక్తి ద్వారా భగవంతుడు ఆనందం అనుభవిస్తాడు. ఆ అల్లాదిని శక్తి ఇంకా పెరిగితే దాంతో ఒక స్వరూపము ఏంది? మహాభావ. భావ, మహాభావ, ఇంకా మహాభావ స్వరూపిణి శ్రీమతి రాధారాణి. సో దట్ ఈస్ ద ప్లెజర్ పొటెన్సీ. భగవంతునికి ఆనందం కలిగించే శక్తి. ఆ శక్తిది ఇంకో ఏ పని లేదు. ఆ శక్తి పని ఏంది?
కేవలము ఆ శక్తిమాన్కి ఆనందం కలిగించింది. షీ డస్ నాట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఆమెకి ఇంకేం తెలియదు. అది ఆ మహాస్వరూపిణి, ఆ మహాభావ స్వరూపిణి శ్రీమతి రాధారాణి. కనుక ఎట్లా అనుకోవద్దు మీ గర్ల్ ఫ్రెండా ఇదా అదా కాదు. దే ఆర్ ద ఒరిజినల్ డివైన్ కపుల్. ఇప్పుడు యాక్చువల్లీ సాయంత్రము తెల్లదా వీలైతే గుడ్డు ప్రవేశాలు ప్లే ప్రోగ్రాలు నడరు, 3 కిలోమీటర్ రోడ్డు 3 గడుచు నడరు, అద్దు బేలవని అంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే లక్ష్మీదేవి అక్కడ తపస్సు చేస్తుంది. నేను చెప్పాను లక్ష్మీదేవికి కూడా రాసలీలలో పాల్గొనే పర్మిషన్ లేదు. షీ ఈజ్ నాట్ అలౌడ్. శ్రీ చైతన్య మహాప్రభుడు దక్షిణ భారత యాత్రకు వెళ్ళిండు. చెప్పాను కదా, అక్కడ 4 నెలలు వెంకట్ భట్ ఇంట్లో గడిపిండు. అక్కడే వెంకట్ భట్ కుమారుడు గోపాల్ భట్ గోస్వామి. ఒకరోజు చైతన్య మహాప్రభు ఇంకా ఆ వెంకట్ భట్ మధ్యలో జస్ట్ ఒక చర్చ జరిగింది కూర్చుండి. మహాప్రభు ఉన్నాడు, మీరు లక్ష్మీనారాయణ పూజిస్తారు కదా, మీరు ఇప్పుడు శ్రీ వైష్ణవులకు లక్ష్మీదేవి అంటే ఆరాధమిగా. ఆ లక్ష్మీదేవి ఒక స్వరూపము గోదాదేవి, అవును కదా. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో, ఎందుకంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయం స్టార్ట్ అవుతుంది లక్ష్మీదేవితో. షీ ఈజ్ ద ఒరిజిన్. లక్ష్మీదేవి గోదాదేవి అవతారం ఎత్తి ఈ శ్రీ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేస్తుంది. షీ ఈజ్ ద ఫౌండర్ ఆచార్య ఆఫ్ శ్రీ సాంప్రదాయం. కనుక శ్రీ వైష్ణవులకు లక్ష్మి 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 అంటే బాగా ఎక్కువ. అప్పుడు చైతన్య మహాప్రభు జోకేసిండు జస్ట్ ఇట్లనే, మీరు లక్ష్మీదేవిని పూజిస్తారు, నారాయణకు మీరు అంటారు లక్ష్మీదేవి అతి పవిత్రత పతివ్రత. నారాయణ తప్ప ఎవరిని అమ్యాచ్ చేయదు. కానీ నాదొక ప్రశ్న అంటున్నా. ఏందా ప్రశ్న? మరి మీ లక్ష్మి ఇంత గొప్పమైన పతివ్రత అయితే ఆ నారాయణను వదిలేసి మా కృష్ణ ఎంబడిని పడుతుంది. వై షీ బిహైండ్ కృష్ణ? ఒక్కసారి వెంకట భట్ కొంచెం ఇట్లా, ఇదేం ప్రశ్న అయ్యా, ఇద్దరు సేమే కదా, ఇద్దరు ఒకటే, ఏం తేడా ఉంది? నారాయణ కృష్ణ ఇద్దరు సేమే. అందులో లక్ష్మీదేవి కృష్ణునితో కృష్ణుడి రాశిలో పాల్గొనాలని కోరుకుంటే అలా తప్పేముంది? ఇద్దరు సేమే కదా. అవును సేమా, మరి సేమ్ అయితే పర్మిషన్ ఎందుకు లేదు? మరి సేమ్ అయితే గోపికలకు పర్మిషన్ ఇస్తుండు, కానీ తన భార్యకు పర్మిషన్ ఇస్తుంది, ఆమెకు అనుమతి ఎందుకు లేదు? ఇక వెంకట్ భట్ క్లీన్ బోల్డ్ అయిపోయింది. ఇక అప్పుడు అయ్యా ఇటువంటి సంక్లిష్టమైన విషయాలు అడిగితే నాకు తెలియదు, ఇక మీరే చెప్పాలి, చెప్పండి ఏమని చెప్తారు. ఇక శ్రీ వైష్ణవులు బాగున్నారు, శ్రీ వైష్ణవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారు దీనికి? वाणी माता जी, प्रभु जी, तो वाणी माता सर अन्नदी प्रभु जी మేము ఆల్రెడీ చక్రాలు వేసుకున్నాము, మరి మళ్ళీ మేము కంటి మాల వేసుకొని మా మంత్రం చెప్పిస్తాము, మళ్ళీ ఈ మంత్రం హరికృష్ణ జపం చేసుకున్నా, మళ్ళీ కంటి మాల వేసుకోవడా, ఇదేమన్నా మరి అట్లా అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఇంకొంచెం ఇంకా ముందే, నిన్న ఇంకా ముందే అవసరం లేదు. మీరు ఇందాక గ్రాడ్యుయేషన్లో ఉన్నారు, లేక పీజీ చేసినారు, ఇప్పుడు మీకు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవాల్సింది. సో కృష్ణ చైతన్య మీన్స్ పిహెచ్డీ. మీరు అయ్యి ఎట్లాగా మీ కృష్ణమూర్తులను పిహెచ్ చెప్తారా? ఇది మేము చెప్పడం కాదు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్న? సరే నారాయణగా కృష్ణ ఒక్కడైతే మరి లక్ష్మికి అనుమతి ఇవ్వాలి కదా, సరే రావే అని రాసులో రావే అని అనుమతి ఇవ్వాలి కదా కృష్ణుడు. ఎందుకు అవుట్? ఈ రోజు వరకు ఆమె తపస్సు చేస్తుంది, ఈ రోజు వరకు కూడా ఆమెకు
ఆ రాసలీలలో పాల్గొనే అనుమతి లేదు. అదొక్క రీజన్ ఉంది. లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని వదిలిపెట్టలేదు. షీస్ టూ అటాచ్ టు ఐశ్వర్య. ఎవరైనా కానీ మనకు కూడా చిన్న కొంచెం ఐశ్వర్యం ఉంటే వదిలేస్తాం. ఎంత కఠినం. ప్రాణం పోతే కానీ ప్రాణం వదిలేస్తే మన అది వదిలేదు. సో లక్ష్మీదేవి ఈస్ నాట్ రెడీ తన ఐశ్వర్యాన్ని వదిలేయడానికి. సో కనుకనే ఆమె అక్కడ ఉంటుంది. కానీ ఇది ఒక్క రీజన్. కానీ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు వెంకట భట్కి, అవునయ్యా కృష్ణ ఇంకా నారాయణ ఒక్కటే. కృష్ణుడు ఇంట్లో ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే కృష్ణుడు ఆఫీస్కి వెళ్తాడో హీ బికమ్స్ నారాయణ. కనుకని ఇప్పుడు మీరు అందరూ ఇంట్లో ఉంటే ఎట్లుంటారు? ఏదో పాత చీరనో మ్యాక్సో గావునో. అదే ఇప్పుడు యాత్రకు వచ్చిందండి మంచి మంచి చీరలు మ్యాచింగ్లు అవి. ఇలా పెళ్లి కూడా ఎట్లా అవుతారు, పండికి కూడా ఎట్లా అవుతారు, ఇట్లా అవుతారు. ఇట్లా లుంగి కట్టుకొని చెడి కట్టుకొని పోతారా? ఇట్లా పాత బనియాను, ఆ 100 రంధ్రాల బనియాను పోతారు అట్లా ఆఫీస్లకు. కొంచెం టక్కడ అవుతారు కదా. కందుగా నారాయణ ఎట్లుంటాడు? టకా టక్ మీదికెళ్ళి కిందాక పట్టు వస్త్రాలు, నగాలు, కిరీటాలు, ఇవి అవి. ఇంకా మా దొర ఎట్లా ఉంటాడు? బస్ పిల్లని గురి పట్టుకొని, నెత్తికి పట్టుక చుట్టుకొని, వనమాల మెడలు వేసుకొని, గుంజమాల నగలు వేసుకొని, నిమ్లి పిచ్చం వేసుకొని, వనంలో గౌలెనక దూళ్ళని పెరుగుతుంది. ఎందుకు? ఇంట్లో ఉన్న వ్యక్తి కదా. కనుకనే చైతన్య అభిప్తుడు ఇద్దరు ఒక్కటైనా వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ కృష్ణ అండ్ నారాయణ? కృష్ణుడు పూర్ణ పురుషోత్తం, స్వయం భగవాన్. ఎవరు? పూర్ణ పురుషోత్తం, పూర్ణ. ఇప్పుడు మనం రాముడు ఉన్నాడు, మనం ఏమంటాం? ఏ పురుషుడు? మర్యాద పురుషోత్తం. కృష్ణుడేమో పూర్ణ పురుషోత్తం. అంటే ఏంది? 64 కళలు 100%గా కృష్ణందులో ఉంది. నారాయణలో కేవలము 60 ఉన్నాయి. 4 క్వాలిటీస్ లెస్ దాన్ కృష్ణ. ఆ 4 లక్షణాలు నారాయణ లేవు. కనుకనే ఆ 4 లక్షణాలు నారాయణ లేనందువలన లక్ష్మీదేవి కృష్ణుని వైపు అట్రాక్ట్ అవుతుంది. ఏందా 4 లక్షణాలు? ఫస్ట్ రూపమాధురి. కృష్ణుని రూపం చాలా అందం ఉంటుంది. నారాయణ అందం ఉంటాడు, కానీ కృష్ణుడు ఇంకా. దట్ ఈస్ రూపమాధురి. సెకండ్ ఈస్ వేణుమాధురి. నారాయణ చేతిలో వేణు విషయం, నారాయణ చేతిలో శంఖ చక్ర గదా పద్మ చూస్తారు, కానీ వేణు విషయం ఎప్పుడన్నా? ఆ వేణు పవర్ ఏంది? మొత్తం ప్రపంచం అందరు గుండెను మొత్తం ఇట్లా వెరీ స్పెషాలిటీ. రూపమాధురి, వేణుమాధురి. ఇంకా మూడవది లీలా మాధురి. కృష్ణుడు చేసే లీలలు నారాయణ చేయలేదు. గోకులంలో కృష్ణుడు చేసే లీలలు ఏంటి? వెన్న దొంగలించి. అది నారాయణ చేయలేదు. నారాయణ కన్నా ఆయన పొజిషన్కి తగింది కాదు అది. రాజులో కూడా దొంగతనం చేశాడు, సాధ్యం అది. ఫస్ట్ రూపమాధురి, రెండోది వేణుమాధురి, మూడోది లీలామాధురి.
ఇంకా అందరికంటే టాప్ ప్రేమ మాధురి. ఈ 4 మాధుర్యాలు రూప, వేణు, లీల, ప్రేమ. ఈ 4 క్వాలిటీస్. ఇప్పుడు లక్ష్మి చెప్పినానుకో నారాయణకు మనం కొంచెం తిరగబోదామా, ఇదన్నా టైం ఆడలోకి ఇప్పుడు అదే కంప్లైంట్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ డివోటీస్ కూడా నేను చెప్తా కదా, నేను అందుకని మా శిష్యుల మా పిల్లలకి చెప్తా, అరే మీ భార్యను ఎప్పుడు తింపురి కొంచెం అటు ఇటు, తాపక మందిరాలే కాదు, కొంచెం వాళ్ళని భౌతికంగా కూడా అటు ఇటు దింపుర్రి. అంటే ప్రభుజీ అది మాయ కదా. అరే మాయ కాదా, నువ్వు దింపకపోతే నువ్వు మాయలో పడతావు. నేను భక్తి చేయలేరు, నిన్ను సరిగా భక్తి చేయాలంటే వాళ్ళని చల్లబడ కొట్టేట్లా దింపాలని. అట్లా చేసి మా బాంబేలో ఎంత పిల్లలు ఉండరో వాళ్ళందరూ బయటకు పెళ్లి చేసుకోరు, కానీ అందరూ అమ్మాయిలు డివోట్ అయ్యారు. ఇట్లా ఎందుకంటే బాంబే టెంపుల్ బయటనే జస్ట్ ఇట్లా 2 అడుగులు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నడితేనే సముద్రం చోపాటి అందరూ తిరిగిపోతారు. నేను ఒకటే చెప్పిన, మీరు ఆదివారము అమ్మాయి డివోటీ కాదు, ఆదివారం మధ్యాహ్నము సండే ఫీస్ట్కి రండి, కీర్తనలా పాల్గొనరి, క్లాస్ వినరి, ప్రసాదం వినరి. దాంట్లో ఇంటి కూడా కాదు, ఎటు వాళ్ళ బీచ్ పెట్టుకోవాలి, సముద్రం పడుకొని కూర్చుంటుంది, ఒక్క కొబ్బరి బొండ కొనుక్కొని 2 స్ట్రాలు తీసుకొని అక్కడ కూర్చుండి ఐస్ క్రీము బేలు ఎత్తున పెట్టి చేసి మళ్ళీ రాత్రి ఇంటికి రండి. నెక్స్ట్ టైం నువ్వు ఇట్లా అమ్మాయి కన్నా అనుకో టెంపుల్ పోదామా, మీరు టెంపుల్తో రాదు, టెంపుల్ కోరుకు ఏం కోరుకుతుంది చౌపట్టు. అట్లా చేసేసి అన్ని అమ్మాయిలు డివోటీలు అయిపోయింది. అంటే రీసెంట్లీ నేను ఒక సీనియర్ డివోటీ, ఆమె 35 years డివోటీ, ఆమె భార్య భర్తలు. ఒక రోజు వాళ్ళ భార్య అంటుంది నా ముంగట్నే ఆమె అంటుంది అనమాట, మనం ఎట్లా బయట పోదాము, ఎట్లా బయట తిరిగి పోదాము. ఆయన అంటున్నాడు, అరే పోతున్నాం కదా, సంవత్సరంకి 2-3 సార్లు పోతున్నాము, బృందావనం పోతున్నాము, మాయాపూర్ పోతున్నాము, పూరి పోతున్నాము. ఎప్పుడు అవేనా ఇంకా లోకంలో ఏం లేవా? కనుకనే వచ్చే కొన్ని నెలలు నేను దుబాయ్ యాత్ర ఎత్తున్నాను. వారం రోజులు దుబాయ్ యాత్ర మొత్తం. మార్నింగ్ ఆఫ్ భాగవత్ కథ, సాయంత్రం ఆఫ్ దుబాయ్ టూర్. మా ప్రభులందరూ ఉన్నారు, ఇక అందరు దుబాయ్ చూపెడతారు. కావాలి యుక్తహార విహారస్య. ఇప్పుడు ఎక్కడ కూడా నారాయణ లక్ష్మీదేవిని తీసుకొని ఎటు తిరగబోడు. డ్యాన్స్ చేయ కూర్చో నారాయణ చతుర్, ఇక్కడ చూసి నారాయణ చతుర్వేరకు రాసలే చేయంగా ఆ పిక్చర్ మన మనసులో పెట్టే కాదు. నారాయణ వెరీ ఆఫీషియల్ కూర్చో. ఇది 4 స్పెషల్ క్వాలిటీస్. ఇది కేవలం కృష్ణలో ఉంది. రూపమాధురి, లీలామాధురి, వేణుమాధురి, ఇంకా ప్రేమమాధురి. కనుకనే లక్ష్మీదేవి కృష్ణునితో అట్రాక్ట్ అవుతుంది. ఈవెన్ దో సేమ్, అంటే కృష్ణుడు అంటే ఆ గుణాలకు, నారాయణ ఆ గుణాలను ప్రకటించడు, లేవని కాదు, బట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్. రామునిలో గుణాలు లేవని కాదు, బట్ ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ దోస్ క్వాలిటీస్. ఈ ఎగ్జిబిట్స్ ఓన్లీ దాట్ మచ్. ఇంతే, ఇన్ని గుణాలే నేను ప్రకటిస్తాను. లేదని కాదు, ఉన్నాయి, కానీ వాళ్ళు బయట తీయరు. ఎందుకు? ఆ స్వరూపంకి అవతారంకి అన్నే అవసరం ఉంది. కానీ కృష్ణుడు ప్రపంచం ఏమని అనుకుంది. పూర్ణ అంటే ఏంది? అన్నీగా. పూర్ణం ఈజ్ కంప్లీట్. మంచిది కాదు, చెడు కానీ ఏమన్నా కానీ ఇక అన్ని ప్రకటిస్తుంది. ఫుల్ ఇలా ఇక దట్ ఈస్ కృష్ణ. తో అదేవిధంగా రాధారాణి కూడా అన్ని స్వరూపం, అన్ని లక్షణాలతో కలిగి ఉన్నది. కానీ ఆమె ఎప్పుడు లక్ష్మి అవుతుందో ఇప్పుడు ఆమె స్వరూపం కూడా కొంచెం లిమిట్ అయిపోయింది. ఇక్కడ ఇది ఆ స్వరూపం ఉంది కదా, ఆ స్వరూపం దర్శనం ఇక్కడ చాలా అద్భుతం దర్శనం అవుతుంది. చిన్న విగ్రహాలు, స్వయంభూ విగ్రహాలు అవి ఇక్కడ ప్రకటించిన విగ్రహాలు. లోపల వెళ్తూ అంటే దర్శనంకి చిన్న చిన్న విగ్రహాలు, స్వయంభూ విగ్రహాలు అవి. మనం దర్శనం చేసుకున్నాము, 5 అవుతుంది. యాక్చువల్లీ ఇంకా గుడ్
తీసుడు కాదు ఇక్కడ వెళ్ళే బాండీరు వాళ్ళు किती टाइम लागेल 45 मिनिट्स प्रॉब्लेम ఉంది ఇట్లా కూర్చొని ఐడియా లేదు ఒక మందికి వెళ్ళాం అన్నమాట ఆ దామూరు నీళ్ళు జరిగిన స్థలంకి వెళ్ళాం సో ఈ దామూరులో చాలా పెద్దగా ఉంది కానీ ఇన్ షార్ట్ దానికి బ్యాక్గ్రౌండ్ ఏముంది ఈ దామూరు లీలకు బ్యాక్గ్రౌండ్ ఏమి దామూరులో ఎందుకు జరిగింది కేవలం కృష్ణుని దొంగలించే లీల మక్కన్ చోర్ లీల చేయబట్టి ఈ లీల జరిగింది ఎందుకంటే కృష్ణుడు కొంచెము నడుచుడు స్టార్ట్ చేసిండు అప్పుడే ఈ లీల స్టార్ట్ అయింది ఏంది వెన్న దొంగలించే లీల కనుకనే ప్రతిరోజు గోపికలు రావాలి అది ఏ గోపికలు మదర్లీ గోపికలు యంగ్ గోపికలు కాదు అమ్మ వయసులో ఉన్న గోపికలు వాళ్ళు ప్రతిరోజు వచ్చి యశోద మాత్రం కంప్లైంట్ చేస్తారు యశోద మీ కొడుకు వచ్చి ఇచ్చేసాడు యశోద మీ కొడుకు వచ్చి మా పుట్టిన పడగొట్టింది యశోద వెన దొంగలించాడు యశోద ఇచ్చేసాడు ఏ తల్లి ఇష్టపడుతుంది ఇంట్లో లేకుంటే కొడుకు దొంగలిస్తే సరిగా ఏం చెప్తాం ఇక తప్పదు కదా అనుకుని వింటాము కానీ ఓకే అంటాం కానీ ఇక్కడ నందమహారాజ్ దగ్గర 9 లక్షల ఆవులు ఉన్నాయి ఆ 9 లక్షల ఆవులకు వెళ్ళి యశోద మాత సెపరేట్గా 8 స్పెషల్ ఆవులు పెట్టింది ఈ మిగతా ఆవుల పాలు ఈ ఆవుకు ఆపించాడు మళ్ళీ వాళ్ళకి స్పెషల్ పద్మగంధ గడ్డి ఆ స్పెషల్ పద్మగంధ గడ్డితోని స్పెషల్ పద్మగంధ పాలు ఆ పాలను మరిగించి తోడేసి దాంతో వెన్న తయారు చేసి కృష్ణుడి కోసం అంటే పాలను మరిగించి పెరుగుతో వెన్న తయారు చేసి పెట్టేదన్నమాట నిండా ఉన్నాయి అయినప్పటికీ కృష్ణుడు ప్రతిరోజు వాళ్ళింటికి దొంగలకి వెళ్తుంది సో ప్రతిరోజు కంప్లైంట్స్ విసుకొస్తుంది ఎవరికన్నా ఏ తల్లి ఇష్టపడుతుంది నీ కొడుకు దొంగ చెప్తే నీ కొడుకు రాదని చెప్పి అందరూ నీ కొడుకు కలెక్టర్ చెప్పి అందరూ ఇష్టపడతారు నీ కొడుకు డాక్టర్ అందరూ ఇష్టపడతారు నీ కొడుకు దొంగ ఇష్టపడుతుంది ఎవరు ఇష్టపడరు విసుకొచ్చేసింది ప్రతిరోజు ఏం చేసిండు మా పుణ్య పగొట్టింది ఏం చేసిండు మా గోశాలకు వచ్చిండు మేము దూళ్ళ కట్టి పెడతాము వచ్చి దూళ్ళను విడిచిపెడతాడు ఆ దూడలు పోయి మొత్తం పాలు తాగెత్తాయి నాకు కృష్ణ ఎందుకంటే ఎత్తుమంటే మా పాలు నష్టం ఆవు మీదే దూడ మీదే ఆ పాలు తాగితే వాళ్ళకి లాభం నాకేం లాభం ఉందా ఉల్టా ఆ దూడలు పాలు తాగితే అవే గట్టి మంచిగా బలుతాయి నన్ను ఎందుకు అంటారు అట్లా కంప్లైంట్ చేసి మళ్ళీ కొందరు వచ్చింది సరే తినే కానీ తినుకుంటా కోట్లకి నిలబెడతాడు కోట్లకి సరే మనోడే కదా తింటే మాకు సంతోషం కానీ కోట్లకి నిలబెట్టాడు మరి కృష్ణ నువ్వు కోట్లకి ఎందుకు నిలబెడతాంటే మీ వెన్న క్వాలిటీ ఎట్లుంది చూడడానికి అంటుంది మళ్ళీ ఏమంటాడు మీ వెన్న ఇంత థర్డ్ క్లాస్ ఉంది ఆ కోతు కూడా థూ నుంచి పారెత్తున్నాయి అవిట్లో నేను ముడతానా అంతే ఇచ్చాడు మళ్ళా యశోద సరే మావాడు వస్తుండొచ్చు కానీ మీరు కుండలను కిందెందుకు పెడతారు మీద ఉట్టి కలగట్టారు అని చేతి అందకుండా అట్లా కూడా మేము చేసినాం మంచం ఎక్కుతారో చక్కెర ఒకరు ఎక్కుతారో ఏం దొరకకపోతే ఒకళ్ళ మీద ఎక్కుతారు ఎక్కువగా ఆ కుండలను దించి ఏం దొరకకపోతే ఓడు లేకపోతే ఓడు ఎక్కించుకొని తిరగకపోతే కట్టెలు పట్టి కిందికి వెళ్ళి కొడుతారు కుండని పగలు కొడుతారు అట్లా మరి ఏంటి మరి సరే అట్లయితే ఆ కుండలను బయట పెట్టకుండా లోపల అర్రలను పెట్టింది పాత ఇళ్ళలో అర్రలు ఉంటుంది కదా డార్క్ రూమ్ అక్కడ పెట్టుండి మన కనబడేది వీళ్ళంటారు అది కూడా ట్రై చేసి అట్లా పెట్టి కూడా చూసినాము మరి ఏం ప్రాబ్లం ఉంది నువ్వు నీ కొడుకు మీద ఇన్ని నగలు ఇస్తావు ఆ నగల మీద ఇన్ని వజ్రాలు ఉంటాయి ఆ వజ్రం ఇట్లా మెరుస్తాయి వాడు ఆ చీకటి రూమ్లోకి వెళ్ళినా కానీ మొత్తం రూమ్ ఏమిటది మెరుస్తుంది ఆ మెరుసు వల్ల ప్రకాశంతో వల్ల ఏమిటది మన కుండలు కనిపిస్తాయి సరే యశోద ఇక రేపటి నుంచి మనకి నగలు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి యశోద మాత స్వయంగా దొరకబట్టింది
వెన దొంగలి అంట. కృష్ణ ఇదేంది, నేను ప్రతిరోజు వినని దొంగలిస్తా అని ఈరోజు నువ్వు స్వయం మన ఇంట్లో వెళ్ళి దొంగలిస్తున్నావా అంటే ఏమంటుండు, అమ్మ నువ్వు నా ప్రేమ మీద ఇవన్నీ విలువైన నగలెత్తావు, ఈ వజ్రాన్ని అవి మెరిసి నా చేతిని వేడైపోతున్నాయి, ఒక అనుకుని వెన్నెలా కొంచెం చేతి చల్లబడుతుంది అనుకుని చేసుకొని కూర్చుని అంటున్నాను చల్లదనం కోసం. మళ్ళీ వీళ్ళందరూ కంప్లైంట్, ఇక రేపటి నుంచి మనకి నగలేయను, మరి మీ పేరు మీద ఏం నగలేయను, ఏం ప్రాబ్లం మీ ప్రాబ్లం సాల్వ్ కదా. నువ్వు నగలు వేయకున్నా ఏం కర్రోడో ఎటువంటి నలుపు స్వరూపం ఉంది, కానీ ఆ స్వరూపము అది ఎటువంటి దేహమో మన దేహంలోకి వెళ్ళి ఒక రకమైన కాంతి అది మెరుస్తుంది ఆ దేహం. కనుకనే మనకి నగలు అవసరం లేదు, నగలు ఎత్తే మన దేహము అందం ఉంటుంది, ఆ దేహం మీదకి వస్తే నగలు అందం ఉంటుంది, నగల అందం పెరుగుతుంది, అది కృష్ణుడి శరీరం. మన శరీరం అందము నగలతో పెరుగుతుంది, కానీ కృష్ణుని దేహం మీద నగల అందం పెరుగుతుంది. సో కనుక మరి యశోద మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పి, అన్నిటికీ మీరే కంప్లైంట్ చేస్తుంది, మీరే చేస్తుంది. ఇక లాస్ట్ వాళ్ళు సరే రాని మనడే కదా. ఒక్కరోజు పోకపోతే, ఒక్కరోజు వెళ్ళకపోతే వీళ్ళు మొత్తం బ్యాగు ఏమయ్యా కృష్ణుడు ఆరోగ్యం బాగాలేదా, ఎటుపోయిండు రాలేడు కదా తయారు చేసుకొని కూర్చుండే వాళ్ళు. ఇంకా అత్తలేడు, అత్తనేమో కంప్లైంట్స్, రాకపోతేనేమో ఎందుకు రాలేదు, ఇదేం మరి మీ నాటకాలు. అత్తనేమో కంప్లైంట్ ఎత్తున్నారు, రాకపోతేనేమో ఎందుకు రాలేని. ఒక రోజుగా యశోద మాత వల్ల ఏమంటారు తోటకూడలా యారాలు తోట, ఆమె ఎప్పుడు కంప్లైంట్ ఇస్తాం, ఎప్పుడు యశోదది ఏమక్క ఎప్పుడు మా కొడుకు కంప్లైంట్ ఇస్తాం, మీకు అంతా అనిపిస్తావు పరివారిని పట్టుకరండి, క్యాచ్ హిమ్ రెడ్ హ్యాండెడ్, అప్పుడు నేను నమ్ముతాను. సరే నువ్వు అట్లా నమ్మవు, ఎప్పుడు నీ కొడుకు అంటే కాకి ముద్దు, నీ మాట నమ్మవు నువ్వు, మళ్ళీ పట్టుకత్తా ఒకరోజు మన దొంగలు పట్టుకత్తా, అప్పుడు చూడు అప్పుడు నమ్ముతాను. సరే అక్క పట్టుకరా. ఒకరోజు ఏమో మొత్తం ప్లాన్ వేసింది, ఇక ఎందుకంటే యశోద ఛాలెంజ్ ఇచ్చే కదా, మొత్తం ప్లాన్ చేసింది, ఇక ప్లాన్ చేసి దొరకట్టింది పని. మీ అమ్మ నా మాట చెప్తున్నది కదా, నేను ప్రతిసారి కంప్లైంట్ అయితే నా కొడుకు దొంగనా, నా కొడుకు ఇట్లానా ఇట్లా కంప్లైంట్ అవుతుంది, ఈరోజు ఖచ్చితంగా చూడు నమ్మకం కలిగిస్తా అని లాక్కపోతుంది. రా అని కృష్ణ అంటుడు, ఇగో పెద్దమ్మ నాతో గొడవ పెట్టుకోకు, నన్ను వదిలేయి, మంచి వాళ్ళకు చెప్తున్నా, నన్ను వదిలేయి వదిలేసి కూడా ఇలా నీ ఆట ఆడిస్తావు, వదిలే అమ్మ చూడు చెప్తే మంచిగా చెప్తుంటావు వింటలేదాన్ని. లాక్కొని వచ్చేసింది నన్ను భవన్, వచ్చేసి బడికి కిగెత్తుంది, యశోద ఏమైంది అక్క, ఏమైందా, నా మాట నమ్మవు కదా, ఇగో చూడు, ఇగో నేను పట్టుకొచ్చిన అక్క ఇట్లా కొంచెం ఇట్లా అక్క చూసరికేంది, మావుడు పాప అమాయకుడు లోపల కూర్చొని తింటుండా, ఎక్కడ కూర్చో పోయేసరికి మంచిగా ప్లేట్ పెట్టుకొని తినుకుంటా, పెద్దమ్మ ఎట్లున్నావు, బాగున్నా, ఇప్పుడు ఎత్తున్నావా. ఆమె ఒక్కటిసారి షాక్, ఎట్లా రావడం జరిగింది, అంత బాగానే ఒక్కసారి ఇజ్జత్ చూస్తలేదు. మరి కింద ఎవరు చేతిలో ఇంకో చేతి ఉంది, ఈ చేతిలో ఉంది, కానీ అవమానం అయిందని ఇంట్లో ఇలా నీళ్ళు మింగుంటా చక్కగా వెళ్ళిపోయింది, ఇక వాళ్ళ కిందకి వేసుకొని వీని వాటి కత్తి వాడు కూడా మరి ఆడక్కడైతే ఈడుకోడు చూసరికేంటి, మళ్ళా కృష్ణుడు ఉన్నాడు. కానీ దానికంటే ముందు ఆమె అంటుంది ఇంట్లోనే, ఇప్పుడు నేను పట్టుకొచ్చిన కృష్ణుడు అంటుంది, అక్క ఏంది ఈ ఈర్ష్య ఉండొచ్చు, కోపం ఉండదు, ఇంతనా నీ కొడుకుని పట్టుకొచ్చినావు,
మాకు చూసారు ఇది ఆమె కొడుకే వాళ్ళు కూడా దుబాయ్లో కోపం ఇటు అవమానే ఇటేమో కొడుకాయ గర్ర గర్ర చేతి లాకుండా రోడ్డుకి వెళ్ళే కోపం ఆవేశం పట్టుకుని కాదు లాగుతుంది ఇక నడి రోడ్డు వచ్చేసరికి మళ్ళా చేతి పడి దిగుతుంది ఏందో ఇంకా చెప్పు మళ్ళా కృష్ణ పెద్దమ్మ చెప్పినా కదా నువ్వు గొడవ పెట్టుకోకు నవ్వుల పాలవుతావు చెప్పు నీకు నువ్వు కానీ ఈసారి నేను క్షమిస్తున్నా ఈసారి మొదటిసారి చెప్పిన మాట వినలేవు కాబట్టి నీ కొడుకు అవతారం ఎత్తాను నన్ను మల్లగిన పట్టుకపోయినా అనుకో నీ భర్త అవతారం ఎత్తాను అప్పుడు నీ విలువ ఇంకా పోతుంది ఎటువంటి మధురమైన బాల లీలలు కనుకనే అడదేవుడు లీలా పురుషోత్తం ఇది లీలా మాధురి నారాయణ చేత ఇట్లా నారాయణ ఎన్నడి ఇది కృష్ణుడు లీలా మాధురి కానీ అన్ని నడుతున్నాయి కానీ యశోద ఒక బాధ ఎందుకు ఏం బాధ అందరు నా కొడుకును దొంగ వెన్న దొంగ 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 బటర్తి మక్కన్ చోటు ఆమె కూర్చుని ఆలోచిస్తుంది ఎందుకు నా కొడుకు పేరు రావడం కారణం ఏంది లేకనా అన్ని ఏంటో ఉన్నాయి ఆమె కూర్చుండి ఆలోచించింది ఎందుకు నా కొడుకుకి పేరు రావడం కారణం ఏంది కూర్చుండి చాలా ఆలోచించింది అప్పుడు ఆమెకు తెలిసిందన్నమాట నా దగ్గర అన్ని బెస్ట్ ఉన్నాయి కానీ ఒక లోపం ఉంది ఏందో లోపము నా ఇంట్లో అందరికంటే బెస్ట్ వెన్న ఉంది కానీ ఆ బెస్ట్ వెన్న నేను తయారు చేయట్లేదు ఏవో తయారు చేస్తుండ్రు ఇంట్లో పని మనుషులు తయారు చేస్తుంది దాసీలు తయారు చేస్తుంది అందులో మమ్మీది ప్రేమ లేదు కనుకనే వర్కింగ్ మదర్స్ మీరు వర్క్ చేస్తే నాకు ఇబ్బంది లేదు తల్లులు మమ్మీలు పని చేస్తే నాకు అబ్జెక్షన్ అడౌట్ అని అబ్జెక్షన్ కానీ ఇంత కూడా పని చేయకుండ్రి మీ ఇంట్లో వంటకాల కోసం పని మనిషిని పెట్టుకునే పరిస్థితి తీసుకుంటుంది వాళ్ళు కడుపు నింపడానికి వంటలు చెప్తారు ఆ వంటలు తిని మీ పిల్లల కడుపు నింపుతుండొచ్చు కానీ వాళ్ళ మనసు ఇంకా గుండె నిండదు ఎందుకంటే అందులో తల్లిది ప్రేమ లేదు మిగతా గోపికలు వాళ్ళు కృష్ణుని కోసమే కృష్ణుడు వచ్చి దొంగలు ఇస్తారని కృష్ణుని కోసం వాళ్ళు వెన్న తయారెత్తున్నారు కనుకని వాళ్ళ ఫుల్ ప్రేమ ఆ వెన్నెల నిండు ఉంది ఇక్కడ యశోదది ప్రేమ లేదన్న పని మనుషుల ప్రేమ ఉంది ఈ ఆన్సర్ యశోద దొరికింది కనుకనే ఆమె డిసైడ్ చేసుకున్నది దీపావళి రోజు పండుగ పూట రేపు దీపావళి ఉంది నా కొడుకు కోసము నేను వెన్న తయారు చేస్తాను అని పొద్దున బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు లేచి స్నానం చేసి ఫస్ట్ క్లాస్ బంగారు కలర్ చీర కట్టుకొని పెయినిండ నగలు వేసుకొని జుట్టుల మల్లెపూల మొత్తం దండలు రింపుకొని తయారై పొద్దున తన చేసే పనులు ఏం చేసింది అన్ని పనులు దాసులు పోయి దాసులు ఇంకో పనులు చూసుకోండి వెన్న చిలికే పని ఈరోజు మీకు నేను చేస్తాను నా కొడుకు కోసం విన్నా నేను తెలుస్తాను అలవాట్లేదు కదా మోడర్న్ మమ్మీ కదా రాని అని అలవాట్లేదు అప్పటికి 60 ఏళ్ళు పెయి మొత్తం 60 ఏళ్ళ లెక్క శరీరం ఇంకా రాని కూర్చుండి ఇంకా శరీరం ముద్దైపోతుంది చిలికిన కమాన చెమటలు కారుతుంది నగాలు చెవులు ఉలకలు గాజులు ఏమిస్తున్నామే యాని చ గీతాని తద్ బాల చరితాని చ చిలుకుతుంది కానీ పాటలు పాడుతుంది ఏం పాటలు కృష్ణుడు చేసిన లీలలను పాటలలో మార్చుకుంటామే పాడుతుంది సో శరీరంతో సేవ్ అవుతుంది
మనసుతో సేవ్ అవుతుంది, నోటితో సేవ్ అవుతుంది. ఎప్పుడైతే వ్యక్తి తన కాయ వాచ మనసతో సేవ్ అవుతాడు, కృష్ణుడు వచ్చేస్తాడు. సో కృష్ణుడు బెడ్రూమ్లో అడుగున్నాడు, వచ్చేసాడు ఇమ్మీడియట్లీ అమ్మ దగ్గరికి లేచి 4 గంటలకి వచ్చేసాడు కృష్ణుడు. వచ్చి ఫస్ట్ పని ఏం చేశాడు? ఫస్ట్ పని కృష్ణుడు మన జీవితంలో వస్తే ఫస్ట్ పని ఏం చేశాడు? అత్తకత్తనే ఆ ఖవ్వంని పట్టిండు. మనం చేసే పనులను అప్పుడు సార్ ఇక మస్తు చేసినావు, మస్తు డింగ్ చేసినావు, మస్తు టైం పాస్ చేసినావు. ఎక్కేసి ఏం చేసాడు? ఆపేసాడు. చిలుపుడద్దు, ఐ వాంట్ యూ నౌ, నీ పనులద్దు, నాకు నువ్వు కావాలి, ఐ వాంట్ యూ అని చేసే పనులు ఆపేసి చక్కగా తొడ మీద కాలేసి అమ్మ ఒళ్ళో కూర్చుండి, అమ్మ నాకు పాలు తాగి. యశోద పాలు తాగిస్తుంది, దివ్య ఆనందం అనిపిస్తుంది. తల్లికి దాని మించింది ఏముంది? కొంత పిల్ల పాలు తాగితే తల్లికి పరమానందం ఉంటుంది, దానికంటే మించిన ఆనందం అనుభవిస్తుంది. అదేవిధంగా మన పరిస్థితి అలా అవుతుంది. కృష్ణుడి సేవలో కృష్ణుడు ఆనందం ఇస్తాడు, కానీ మధ్య మధ్యలో మాయలు అటాక్ అవుతుంది. వీడు పాలు తాగిపించింది, కృష్ణుడు ఆనందపడుతుండు, ఆమె ఆనందపడుతుంది, ఇద్దరు మొత్తం లీనమైపోయారు, తాగుట్లా. కానీ సడన్గా యశోదమాతకు కొంచెం వాసన వచ్చింది. ఏం వాసన? లోపల పొయ్యి మీద పాలు పెట్టింది రేపటి కోసం. ఆ పాలు పొంగి పొయ్యిలో పడుతుంది. పొయ్యిలో పడితే మొత్తం మాడు వస్తుంది. ఇప్పుడు యశోదమాత మనసులో పెద్ద క్వశ్చన్ వచ్చింది, ఏంది ఇప్పుడు? ఈ పాలు చూడాలన్నా ఆ పాలు చూడాలన్నా? రెండు కృష్ణుడి కోసమే. పొయ్యి మీద ఉన్న పాలు కృష్ణుడికే, పొయ్యి మీద ఉన్న పాలు కూడా కృష్ణుడికే. ఇప్పుడు ఏం చెప్తుంది? భక్తుల జీవితం కూడా ఎప్పుడు క్వశ్చన్ అట్లా ఉంటుంది. ఇది కూడా బరోబరి, అది కూడా బరోబరి, ఇది కృష్ణుడికి, అది కృష్ణుడికి, అన్ని కృష్ణుడి కోసమే. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది, ఏది సెలెక్ట్ చేయాలా? ఇది దాదాపు భక్తులందరూ పొరపడి చెప్తారు, మిస్టేక్ చెప్పారు. ఏంది? వాళ్ళు కృష్ణుని పక్కన చెప్తారు. యశోద కృష్ణుని దించింది ఆ పొయ్యి మీద పాలు దించడానికి. ఆ పాలు ఎందుకు పొంగుతున్నాయి? మా ఆచార్య చెప్తారు, మా గౌడ వైష్ణవ ఆచార్యులు, కృష్ణుడు యశోదమాత పేరు మీద పాలు తాగి ఎంతో దివ్యమైన ఆనందం ఇస్తుండు, ఎంతో ఆనందపడుతుండు. ఆ కుండలో ఉన్న పాలు అనుకుంటున్నాయి, కృష్ణుడు తల్లి పాలు తాగి ఇంత ఆనందపడుతుండు, ఇక మమ్మల్ని తెస్తాడా? మా జీవితమే వేస్ట్, మమ్మల్ని ముట్టడు, మమ్మల్ని తాగడు, మా జీవితం వ్యర్థము. అటువంటి కృష్ణుని సేవలో మేము నియుక్తులు రాకపోతే, కృష్ణుని సేవ మనకి రాకపోతే మేము ఉండేం రావము అని వాళ్ళు అగ్గిలో పడి సూసైడ్ చేసుకుంటుండ్రు. కనుకనే ఈ దేహము కృష్ణుని సేవల నియుక్తులు రాకపోతే అది వేస్ట్ అన్నట్టు, దేని పనికిరాదు. ఈ దేహం కృష్ణుని సేవ కోసం ఉంది. వాళ్ళ పాలు పొయ్యిలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక్కడ కృష్ణుడు అంటున్నారే, అమ్మ నేను నీకోసం పాల సముద్రం వదిలిపెట్టుకుని వచ్చిన, శ్వేత దీపం వదిలిపెట్టుకుని వచ్చిన, నువ్వు కుండేడు పాల కోసం నన్ను వదిలేస్తున్నావా? ఇది మనం చేసే పొరపాటు. పొరపడింది కొన్ని భౌతికమైన విషయాల కోసం మనము కృష్ణుని పక్కకి ఎత్తాం. తుచ్చమైన భౌతిక విషయాల కోసం మనం కృష్ణుని దూరం అవుతాం, కృష్ణుని పక్కన ఎత్తాము, కృష్ణుని మనం సెకండరీ చేస్తాము. ఇది ఫస్ట్ జరగాల్సింది. దిస్ ఈస్ ప్రయారిటీ. కృష్ణ ఆఫ్టర్వర్డ్స్. భక్తి తర్వాత చేసుకోవచ్చు, చాంటింగ్ తర్వాత చేసుకోవచ్చు, ఇది ఫస్ట్ జరగాలి. కృష్ణుని నచ్చదు, కృష్ణుడు చాలా కోపడుతుంది. అంటూ నేను నీ కోసం అన్ని వదిలేసుకుని వచ్చిన, నువ్వు కుండేడు పాల కోసం నన్ను దూరం చేసుకున్నావా? నన్ను కింద ఎత్తావా? ఎప్పుడైతే మనము కొన్ని భౌతికమైన విషయాల కోసం కృష్ణుడు దూరం ఎత్తామో, కృష్ణుడు ఏమిస్తాడు? ఆ భౌతిక విషయం విధ్వంసం విషిస్తాడు. యశోదమాత తిరిగి వచ్చేసరికి అక్కడ చిలికిన కుండలు పిండలు ఎన్ని ఉండను అన్ని పగలగొట్టి మొత్తం చిల్లని విధ్వంసం చేసి కోపంలో పోయి లోపల కూర్చుండి. ఎట్లా మమ్మీ నన్ను దొరకబడుతుంది, మమ్మీ నన్ను పడుతుంది, మమ్మీ నన్ను దండిస్తుంది పారిపోయాడు. కానీ అంటారు కదా, దొంగ ఎంత ఎక్స్పర్ట్ ఉన్నా కానీ ఏదో ఒక ప్రూఫ్స్
వదిలిపెడిపోతాడు. ఈ దొంగ అన్ని చేసాడు కదా, మర్చిపోయాడు ఒకటి ఏంది, అడుగులు. ఆ కుండ పగలసరికి మొత్తం వాకిలంతా పాలు పెరిగిపోయిందని అయిపోయింది. అవి మొత్తం కాళ్ళు నానినాయి, తడిచినాయి. అవే పచ్చికలతోనే పారిపోయాడు. ఈ యశోదమాతకి ఇక కఠినం అనిపించలేదు వెతకడానికి. ఎందుకు? అడుగు జాడ నడుచుడు అయింది, ఫాలోయింగ్ ద ఫుడ్ స్టెప్స్. కానీ దానికంటే ముందు ఇప్పుడు యశోదమాత వచ్చిందో చూడండి. ఇప్పుడు మీరు ఏం చెప్తుంది, అన్ని పగిలిపోయినాయి. ఎక్కడ మనం ఎంత గొప్ప అవుతుంది. కానీ బాగా చెప్తుంది, యశోదమాతకు నవ్వు వచ్చింది. యశోదమాత నవ్వింది. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్ని కింద మీద అవుతూ ఉంటే, మన ప్లాన్లన్నీ కింద మీద అవుతూ ఉంటే, కృష్ణుని నిందించే బదులు దోషినులు, కృష్ణ నువ్వేం చెప్తేవి ఇట్లా అట్లా అనే బదులు ఏం చేయాల్సింది, నవ్వాలి. యశోద వచ్చింది. ఇవన్నీ ఎవరి పను? నా కృష్ణుడే. కనుకనే మన జీవితంలో ఏం జరిగినా కానీ మన చూపే ఉండాలి. దిస్ ఈస్ కృష్ణాస్, కృష్ణుడి చేతు. వి షుడ్ సీ కృష్ణాస్ హ్యాండ్ ఇన్ ఎవ్రీథింగ్. కృష్ణుడు చేసిండు ఇది, కృష్ణుడు చేసిండు, కృష్ణుడు శిక్షిస్తుడు అని కృష్ణుడిని చూసుడు మనము అలవాటు చేసుకున్నామా? ఇప్పుడేం బాధ అనిపించదు. ప్రతి దాంట్లో సుఖం కానీ దుఃఖం కానీ ఆపతులు విపత్తులు ప్రతి దాంట్లో కృష్ణుడు చూడాల్సింది. అప్పుడు మనం కృష్ణుడు దగ్గర అవుతాం. అప్పుడు జీవితంలో ఆనందం వస్తుంది. లేకుంటే ఈ చూపు లేకపోతే అవుట్ అయిపోతాం, కృష్ణుడు దూరం అయిపోతాం. ప్రతి దాంట్లో కృష్ణుడు చూసి నేర్చుకోవాల్సింది. అప్పుడు నవ్వు వస్తుంది. యశోద నవ్వింది. తర్వాత కానీ అట్ ద సేమ్ టైం తల్లి కదా కొంచెం శిక్షించాలి, పనిష్మెంట్ ఇవ్వాలని బెత్తం పట్టుకుంటే అప్పుడు కృష్ణుడు ఉడుతుండు, మమ్మీ మమ్మీ వద్దు ప్లీజ్ 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 నేను మళ్ళీ అయ్యా మొత్తం ఉరికేరు ఉడుతుండు. ఇప్పుడు ఈమె 60 years old లేడీ, 2 ఏళ్ళోడు. ఏం మ్యాచ్ ఉడకతుందా? ఎంత హెవీ. అప్పటికే చిల్కి శారీ లూజ్ అయిపోయింది, అన్నీ లూజ్ అయిపోయినాయి. ఇంకా ఉరికేసరికి అయిపోయింది, మొత్తం శారీ లూజ్ అయిపోయింది, నగలు లూజ్ అయిపోయింది, జుట్టు మీద ఉన్న మల్లెపూలన్నీ రాలుతున్నాయి. మా గౌడ వైష్ణవ ఆచార్య చెప్తారు, ఈ మల్లెపూలు ఎందుకు రాలుతున్నాయి, జుట్టు మీద మల్లెపూలు ఎందుకు రాలుతున్నాయి. యశోదమాత తల మీద ఉన్న మల్లెపూలు అవి 2 గ్రూపులట, 2 సెక్షన్లు. వాళ్ళలో 2 పక్షాలు ఉన్నాయి. ఒక్క పక్షం ఆలోచిస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, అబ్బో ఇప్పుడు యశోదమాత కృష్ణుణ్ణి దండించబోతుంది, పెద్ద అపరాధం చేస్తుంది, ఆమెతో మనం ఉన్నామా, మనం కూడా అందులో భాగమవుతాము, అందుకనే ఆమె సాంగత్యం వద్దు అని వదిలేసారు, దూరం పడిపోతున్నారు అందరు. ఇప్పుడు ఇంకో పక్షంలో ఉన్న మల్లెపూలు అవి ఎందుకు రాలుతున్నాయి? వాళ్ళు ఆలోచిస్తున్నారు. మల్లెపూలు ఆల్రెడీ యశోదమాత ముసలి వయసు, హెవీ బాడీ, కృష్ణుని పట్టాలంటే ఆమెతో సాధన అయితే లేదు, ఉడకలేకపోతుంది. పట్టు చీర ఉంది, నగలు ఉంది, ఆ బరువు వల్ల ఉడకలేకపోతుంది, పరిగెత్తలేకపోతుంది. ఇంకా మనం తల మీద ఉన్నాము, మన బరువుతోని ఆమె ఇంకా పరిగెత్తలేకపోతుంది. కనుకనే మనము ఇంత రాల్తీమంటే కనీసం ఆమె కొంచెం లైట్ అవుతుంది, ఆమె ఈజీగా కృష్ణుడిని పట్టగలుగుతుంది. కనుకనే మనం ఎవరితో పాటు ఉండాలి, ఎవరితో దూరం ఉండాలి? ఎవరైతే కృష్ణుడిని దొరకబట్టే ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళతో పాటు ఉండాల్సింది. ఇంకా ఎవరైతే కృష్ణుడితో దూరం అవుతుందో అపరాధం చేస్తుండ్రో వాళ్ళతో మనం దూరం ఉండాల్సింది. ఫైనలీ చివరికి యశోదమాత గట్టిగా పడుతుంది. కానీ అప్పటికే కృష్ణుడు బాగా భయపడ్డాడు. యశోద ఆలోచిస్తుంది, మీరు భయపడి ఆయనతో పారిపోయినంటే కనుకనే చెక్క రోగాలకి కట్టిపెట్టింది. 1 తాడు 2 తాళ్ళు ఎన్ని తాళ్ళు ఇచ్చినా చిన్నగా అవుతుంది. ఎంత చిన్న అవుతుంది? 2 ఏళ్ళు. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉన్న తాళ్ళు, పక్క పన్నులో ఉన్న తాళ్ళు, వీళ్ళకి వాళ్ళకి అన్ని తాళ్ళు తీసుకొచ్చింది. ఎన్ని తాళ్ళు 3 వేసినా నడుము చుట్టూ వేసరికి 2 ఏళ్ళు ఇచ్చింది. ప్రొద్దున నుంచి సాయంత్రం అయింది. చివరికి చుట్టుపక్కల గోపికలందరూ యశోద యూ కాంట్ మేక్ ఇట్, నీ వల్ల వదిలేయి, డిస్కరేజ్ చేస్తుంది. కానీ యశోద ఈ సంకల్ప శక్తి, డిటర్మినేషన్ చాలా గట్టిగా. అవి ఏమిటి? చూస్తా ఇది నడుమెంత పెద్దగా ఉంది, ఇది నడుమెంత పెద్దగా ఉందో చూస్తా, కానీ కట్లు మాత్రం కావాలి. అప్పుడు కృష్ణుడు అటుండిగా
తన శక్తులను నేను ఓడిపోతున్నా ఇక కట్టించుకోవడం ఇక అప్పుడు ఇక కృష్ణుడు ఓడిపోయింది. సో భక్తుని దృఢ నిశ్చయము గట్టిగా ఉంటే భగవంతుడు కూడా ఓడిపోతుంది. అప్పుడు కట్టి పెట్టింది. రెండేళ్ళు ఎందుకు? వై 2 fingers? రెండేళ్ళు ఎందుకు చిన్నది? మా గౌడ వైష్ణవ చెప్తారు ఒక్క ఏళ్ళు అంటే ఏంది? భక్తుది దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం. 2 ఏళ్ళు కృష్ణ అనుగ్రహం. భక్తుది దృఢ నిశ్చయం గట్టిగా ఉంటే అంటే నిశ్చయం దృఢంగా ఉంటే కృష్ణుడు అనుగ్రహిస్తాడు. అప్పుడే కృష్ణుడు బంధించడు, సాధ్యమికులే కాదు. సో యశోద లోపలికి వెళ్ళిపోయింది కట్టేసి పనిష్మెంట్. అప్పుడే కృష్ణుడు వాకిల్లా అరే ఈ 2 వృక్షాలు ఉన్నాయి పెద్ద పెద్దగా, కానీ ఆ వృక్షాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, యుగాల నుంచి ఉన్నాయి. వృక్షాలు తో కృష్ణుడు చూసి ఆలోచిస్తుండు. వాళ్ళని చూసి కృష్ణుడికి వృక్షాలు అనిపిస్తారు. ఎవరు కనిపిస్తున్నారు? ఆ కుబేరు 2 పుత్రులు, మణిగ్రీవ ఇంకా నలుకువ. కృష్ణుడు నాకు మీతో ఏం సంబంధం లేదు, నాకు మీతో ఏం సంబంధం లేదు. ఎందుకు? మీరు నా భక్తులే గారు. కృష్ణుడికి భక్తులు ఎవరైనా వారి భక్తులు గారు అతను ఏం సంబంధం ఉండదు. కానీ మీకు నాకు ఏ సంబంధం లేకున్నా ఈ రోజు నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను. ఎందుకు ఉద్ధరిస్తా? ఎందుకంటే నా ప్రియమైన భక్తుడు మీకు మాట ఇచ్చిండు, నా చేత మీరు ఉద్ధరింపబడతారు. కనుకనే నా మాట తప్పుతా, నాకు ఇష్టం లేకున్నా నా భక్తుని మాట నేను కాపాడుతా. నా భక్తుడు నా మాట వ్యర్థమే నడుతుంది, కానీ నా భక్తుడి మాట వ్యర్థం పోదు, తప్పు కావద్దు. కనుకనే మనం జాగ్రత్త ఉండాల్సింది. భక్తుల నోటి నుండి మన కోసం మంచి మంచి వరాలు రావాలి, శ్రాపాలు రావాలి. అప్పుడే కృష్ణుడు ఆ చక్కెరోకల్ని ఆ 2 వృక్షాల మధ్యలో ఇరికిచ్చి భట్టను లాగేసిండు. అందుకే 2 వృక్షాలు పడ్డాయి అక్కడనే. యమలార్జ వృక్షాల కింద పడిపోయి మణిగిరి నలుగురు బయటపడ్డారు. ఎన్నో స్థితులు కావుతుంది. బంధువులను దీవించారు. వాళ్ళు కోరుకునేది ఏంటి? అయ్యా మేము ఇప్పుడు పోర్పడి చేసినాము, మాకు ఎంతో అవకాశం ఉండే, మాకు ఎంతో గొప్పమైన అవకాశం ఉంది, అందమైన శరీరం ఉంది, యౌవనం ఉంది, కుబేరు పుత్రులము, శివుడు మా కాక కైలాసంలో తిరిగే అవకాశం ఉండే, గంగ నది ఉంది. కానీ మేమేం చేసినాము? అన్ని అవకాశాలను దుర్వినియోగం చేసుకున్నాము. కైలాసం పోయి మందాకిని గంగల అప్సరలు తీసుకొని మేము మద్యపానం చేసుకుంటా వాళ్ళతో చెడు పనులు ఎత్తున్నాము, దుర్వినియోగం వేసుకున్నాము. కనుక ఇటువంటి పరిస్థితి అయిపోయింది. కనుకొని అటువంటి మళ్ళీ తప్పులు చేయకుండా నిరంతరం మీ భక్తులతో సేవలు మమ్మల్ని నియుక్తులు చేయాలని ప్రార్థిస్తూ భగవంతుడు వరం ఇచ్చిండు. ఇక వాళ్ళు మళ్ళీ స్వర్గలోకము వెళ్ళిపోయి మొత్తం దామోదర లీల అక్కడ జరిగింది. కనుకొని ఇప్పుడు మనం చక్కగా దర్శనం చేసుకొని బస్సులు ఎక్కి భాండీలో వెళ్దాము. ఎక్కడైతే కృష్ణుడు బలరాముడు అక్కడ ఒక రాక్షసుని సంహరించిండు. ఇంకా యాక్చువల్లీ రాధాకృష్ణుల పెళ్ళి అక్కడ ఆ భాండీలో ఒకటి ఉంది. ఆ వృక్షం కింద బ్రహ్మదేవుడు స్వయంగా రాధాకృష్ణ పెళ్ళి అక్కడ జరిగింది. ఆ వనంకి మనము వెళ్దాం. భాండీర్ వనం 12 వనాల పైకి ఒక వనము భాండీర్ వనం. హరే కృష్ణ శిల ప్రభుపాదికి